హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక వెరైటీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం రెసిపీ షేర్ చేస్తున్నాను. జనరల్గా మనం బీరకాయ కూర చేసుకున్న తర్వాత పైన వచ్చిన పీల్ అంతటిని పడేస్తూ ఉంటాం కదా, కానీ దాంతో కూడా ఒక వంటకం చేసుకోవచ్చు. ఆ పీల్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మట్టి లేకుండా ఇలా ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలి స్ట్రైనర్లో వేసి. ఆ తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. అది ఎంతవరకు పేస్ట్ అవ్వగలుగుతుందో అంతవరకు ఫైన్గా చేసేయాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము పోపు రెడీ చేసుకోవాలి. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. దీంట్లోకి తాలింపులు ఎంత ఎక్కువగా ఉంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇది బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి దీంట్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడి పొడిలాడేలాగా వస్తుంది. దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము దీన్ని కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఈ బీరకాయ పొట్టు అనేది మాడిపోతుంది. ఇది ఎంత బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇంకా ఫైనల్గా వదిలేస్తే ఇది మాడిపోతుందేమో అన్నట్లుగా ఆ ముందు స్టేజీ క్రిస్పీనెస్ వచ్చి ఈ పొట్టు అనేది చూడండి పేస్ట్ కాస్త పౌడర్ లాగా మారిపోయింది. ఇలా ఈ బీరకాయ పొడి అనేది చాలా క్రిస్పీగా ఫైన్గా పౌడర్ లాగా మారిపోతుంది. ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనము దీనిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఒక్కసారి కారం చెక్ చేసుకొని దీంట్లోకి కొంచెం కారం పొడిని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పొడి రెడీ అయిపోయినట్లే. దీన్ని మనము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.